హలో ఎవరీవన్. ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్ పరీక్షలపైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మే 2వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ ఓపెన్ స్కూల్ 10th మరియు ఇంటర్కి సంబంధించినటువంటి పరీక్షలను అయితే నిర్వహించబోతున్నారు. వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ షెడ్యూల్ని కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ పైన కూడా అప్డేట్ అయితే ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. మొదటిగా 10థ్కి సంబంధించినటువంటి ఈ షెడ్యూల్ని చూస్తే మే 2వ తారీఖున తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళంకి సంబంధించిన పేపర్ అయితే ఉంటుంది. మీరు ఎంపిక చేసినటువంటి లాంగ్వేజ్కి అనుగుణంగా ఆ యొక్క ఎగ్జామ్ అయితే మీరు రాస్తారు. ఓకేనా. మే 4వ తారీఖున ఇంగ్లీష్ అయితే ఉంటుంది. మే 5వ తారీఖున గణితం, భారతీయ సంస్కృతి, వారసత్వం పేపర్ అయితే ఉంటుంది. మే 7వ తారీఖున శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, గృహ విజ్ఞానం పేపర్ అయితే ఉంటుంది. మే 9వ తారీఖున సాంఘిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం. ఓకే, మీరు ఎంపిక చేసినటువంటి ఆప్షనల్ పేపర్కి అనుగుణంగా మీకు అక్కడ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఓకే. మే 10వ తారీఖున అందరికీ కూడా హిందీ అయితే ఉంటుంది. మే 11వ తారీఖున చూస్తే బిజినెస్ స్టడీస్, మనోవిజ్ఞాన శాస్త్రం, అన్ని వృత్తి విద్యా కోర్సులు. ఓకే. సో ఈ విధంగా 10th క్లాస్ సంబంధించినటువంటి పరీక్షలు అయితే షెడ్యూల్ అయితే ఉంది. ఇంకా ఇంటర్మీడియట్ విషయానికి వచ్చినట్లయితే హిందీ లేదా తెలుగు, ఉర్దూ. ఓకే. మే 4వ తారీఖున అందరికీ కూడా ఇంగ్లీష్ అయితే ఉంటుంది. మే 5వ తారీఖున గణితం, చరిత్ర, వ్యాపార గణాంక శాస్త్రం పేపర్స్ అయితే ఉంటాయి. మే 7వ తారీఖున భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, పౌర శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం. ఓకే, మీ ఆప్షన్ సబ్జెక్ట్కి అనుగుణంగా ఇక్కడ ఎగ్జామ్ అయితే రాస్తారండి. మే 9వ తారీఖున రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం ఉంటాయి. మే 10వ తారీఖున జీవశాస్త్రం, వాణిజ్య వ్యాపార శాస్త్రం, గృహ విజ్ఞాన శాస్త్రం. మే 11వ తారీఖున అన్ని వృత్తి విద్యా కోర్సులు అయితే ఉంటాయి. ఓకే. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సిలబస్ అయితే ఓపెన్ స్కూల్ పరంగా ఉంది. మే 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఆదివారంతో కలుపుకొని ఇంటర్మీడియట్, జనరల్, ఈ యొక్క వృత్తి విద్యా కోర్సు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు అయితే ఉంటాయంట. హాల్ టికెట్లో నిర్దేశించిన సబ్జెక్టులకు సరైన ప్రశ్నపత్రం తీసుకోవాలని, అలా కాకుండా వేరే ప్రశ్నపత్రం తీసుకొని పరీక్ష రాస్తే ఆ యొక్క ఫలితాన్ని కూడా రద్దు చేస్తామని, దీనికి సంబంధిత విద్యార్థులు బాధ్యత వహించాల్సి అయితే ఉంటుందని చెప్పి కూడా పేర్కొన్నారు. సో అందువల్ల ఏంటంటే మీరు ఎంపిక చేసుకున్నటువంటి ఆప్షన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్ తీసుకొని రాయాల్సి అయితే ఉంటుందంట. చూసుకోండి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే చాలా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి. ఓకే, మిత్రులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అనేది చేయండి. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా రెగ్యులర్గా అప్డేట్స్ అయితే పొందుతారు.